మీకు చెప్పబోయే ఈరోజు స్టోరీ ఒక అబ్బాయి లైఫ్లో జరిగిన రియల్ గోస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ అబ్బాయి పేరు వచ్చేసి వినోద్. వినోద్ వాళ్ళ నాన్న చనిపోయాడు. వినోద్ వాళ్ళ ఇంట్లో ఉండేది వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు. వినోద్ మాత్రమే ఉంటారు. వినోద్ వాళ్ళకి చాలా పొలం ఉండేది, కానీ వాతావరణం అనుకూలించక సరిగ్గా పంటలు పండేవి కావు. అప్పుడు వినోద్ వాళ్ళ అమ్మ బయట నుంచి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట పండించేది. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి వద్ద కూర్చుండేవాళ్ళు. అప్పుడు వినోద్ వాళ్ళ అమ్మ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది. ఇలా అప్పు మీద అప్పు చేయడం వల్ల పంట మంచిగా పండినా కూడా చేతిలో డబ్బు మిగిలేది కాదు. అప్పుడే వినోద్కు ఒక ఆలోచన వస్తుంది. అమ్మ, నేను సిటీకి వెళ్ళి డబ్బు సంపాదించి మీకు పంపిస్తాను. అప్పుడు నష్టం వచ్చినా లాభం వచ్చినా మనదే కాబట్టి మన ఇంటి వద్దకి ఎవరూ రారు అని వాళ్ళ అమ్మతో వినోద్ చెబుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కొద్దిసేపు ఆలోచించి, అవును బిడ్డ, మన పెట్టుబడి మనం పెట్టుకుంటే మనకు ఎంతో కొంత డబ్బు మిగులుతుంది. నువ్వు సిటీ వెళ్ళు అని చెబుతుంది. వినోద్కి రమేష్ అనే ఫ్రెండ్ ఉంటాడు సిటీలో. అతని ద్వారానే పని వెతుక్కుంటూ వెళ్తాడు వినోద్. రమేష్ కూడా చాలా మంచి వ్యక్తి. వినోద్కి తొందరగానే పని వెతికి పెట్టి ఇస్తాడు. అది కూడా ఒక రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ ఉంది హైటెక్ సిటీ దగ్గర. ఆ రెస్టారెంట్ హాస్టల్ ఉండేది మణికొండలో. వినోద్ వాళ్ళ ఓనర్ వచ్చేసి ఏమంటాడు అంటే, ఈరోజే వచ్చావు కదా, ఈరోజు వెళ్ళి మన హాస్టల్లో రెస్ట్ తీసుకో, బయట ఫుడ్ తెచ్చుకొని తిని రేపటి నుంచి పనికి వద్దువు కానీ రెస్టారెంట్ యజమాని చెబుతాడు. అప్పుడు వినోద్ కూడా సరే అని హాస్టల్కి వెళ్ళిపోతాడు. హాస్టల్ చూడటానికి చాలా విశాలంగా చాలా అందంగా ఉంది, కానీ హాస్టల్లో ఒక మనిషి కూడా లేదు. హాస్టల్ చూడటానికి 5 అంతస్తుల ఎత్తులో ఉంది, కానీ పగటి పూట మధ్యాహ్నం పూట ఎవ్వరూ కూడా ఆ హాస్టల్లో ఉండరు. సిటీలో ఉన్న హోటల్స్లో పనిచేసే వాళ్ళు వచ్చేది 12 గంటల రాత్రి సమయానికి లేదా 11 గంటల రాత్రి సమయానికి మాత్రమే వస్తారు. ఎందుకంటే అప్పటి వరకు కస్టమర్స్ వస్తూనే ఉంటారు కాబట్టి. ఇంకా కొన్ని హోటల్స్లో అయితే 24 అవర్స్ నడుస్తూనే ఉంటాయి. బయట కర్రీ పాయింట్ దగ్గర ఫుడ్ తెచ్చుకొని తింటాడు వినోద్. తిని పడుకున్నాడు. సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి ఒక ఆటో వచ్చి వినోద్ ఉన్న హాస్టల్ బిల్డింగ్ ముందర ఆగింది. ఆటోలో నుండి ఒకరు దిగుతున్నారు. కొంతమంది సర్వ్ చేసే లేడీస్, ఇంకా కొంతమంది చెఫ్ బాయ్స్. అందరూ వచ్చారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు. వినోద్ కూడా వినోద్ రూమ్లో పడుకున్నాడు. మళ్ళీ పొద్దున్న 11 గంటలకు ఆటో వచ్చి ఆగింది బిల్డింగ్ ముందర. అందరూ రెడీ అయ్యి వెళ్ళిపోయి ఒకరు ఆటోలో కూర్చున్నారు. వాళ్ళతో పాటు వినోద్ కూడా వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు అందరూ వినోద్ని పరిచయం చేసుకున్నారు. మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు ముకుంద్, మీ పేరు ఏంటి? అప్పుడు అలా అందరూ ఒకరికి ఒకరు అందరూ పరిచయం చేసుకున్నారు. ఇంకా అందరూ కలిసి ఆ ఆటోలో రెస్టారెంట్కి వెళ్ళిపోయారు. ఆ రెస్టారెంట్లో వినోద్ చేసే పని వచ్చేసి స్టోర్ ఇన్ఛార్జ్ అన్నమాట. అలా కొన్ని నెలల గడిచిపోయాయి. వినోద్ మంచిగా డబ్బు పంపిస్తున్నాడు, పెట్టుబడి పెడుతున్నారు, పంట కూడా బాగానే పండుతుంది. గత కొన్ని నెలల నుంచి వినోద్ అసలు వీక్లీ ఆఫ్లు తీసుకునే లేదు. ఈరోజు ఖచ్చితంగా వీక్లీ ఆఫ్ తీసుకోవాలని అనుకుంటాడు వినోద్. వాళ్ళ రెస్టారెంట్ ఓనర్కి ఫోన్ చేసి, నేను ఈరోజు వీక్లీ ఆఫ్ తీసుకుంటున్నాను, ఈరోజు రెస్టారెంట్కి రావటం కుదరదు అని చెప్తాడు వినోద్. దానికి వాళ్ళ రెస్టారెంట్ ఓనర్ కూడా సరే అని చెప్పి 4 నెలల నుంచి వినోద్ వీక్లీ ఆఫ్ తీసుకోలేదు కాబట్టి ఉండనిలే ఈరోజు అని అనుకుంటాడు ఆ రెస్టారెంట్ ఓనర్. వినోద్ ఆ రోజు ఎంజాయ్ చేద్దాం అనుకొని 2 బీర్లు 2 బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక బీరు మధ్యాహ్నం అయిపోగొడతాడు. మళ్ళీ రాత్రి 9:30కి ఇంకొక బీర్, ఇంకొక బిర్యానీ కూడా తినేసి తాగేసి పడుకుంటాడు వినోద్. వినోద్ పడుకున్న కొద్దిసేపటికి గజ్జల శబ్దం రావటం మొదలవుతుంది. అప్పుడు టైం చూస్తే సరిగ్గా 10:30 అవుతుంది. వినోద్ అనుకుంటాడు, ఎవరో లేడీస్ అయి ఉంటారు, మా హోటల్స్లో పనిచేసే వాళ్ళు అని. కానీ అప్పటికే ఇంకా వాళ్ళ హోటల్లో పనిచేసే లేడీస్ ఎవరు కూడా వచ్చి ఉండరు. టైం చూస్తేనేమో 10:30 అవుతుంది. ఇంకా మా హోటల్లో పనిచేసే లేడీస్ కూడా ఎవరూ రాలేరు. ఇంకా వాళ్ళు వచ్చే టైం కూడా కాలేదు. పడుకున్న బెడ్ పైనే అటు ఇటు పొర్లుతూ ఉంటాడు వినోద్. టైం కూడా చూస్తూ ఉండగానే 11:30 అవుతుంది. వినోద్ వాళ్ళ హోటల్లో పనిచేసే బాయ్స్ కోసం, లేడీస్ కోసం వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు భయంతో. కానీ గజ్జల శబ్దం మాత్రం ఆగటం లేదు. ఎటు చూసినా ఎవరూ కనిపించటం లేదు. కానీ గజ్జల శబ్దం మాత్రం ఆగటం లేదు. ఇంకా లాభం లేదు అనుకొని వెంటనే ఒక టార్చ్ లైట్ తీసుకొని ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు వినోద్.
వినోద్ ఉన్న హాస్టల్లో ఒక పక్కన స్టోర్ రూమ్ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్ నిండా చెత్త చెదారం, పాత ఫర్నిచర్ అన్నీ ఉంటాయి. ఆ రూమ్లో టార్చ్ లైట్ వేసుకొని వెతుకుతూ ఉంటాడు. అప్పటికి రాత్రి సమయం 12 గంటలు దాటిపోయింది. ఇంకా వాళ్ళ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు భయపడుతూ వినోద్. కానీ ఇంకా ఎవరూ రావటం లేదు. ఎందుకు అని ఫోన్ చేస్తాడు వినోద్ ముకుంద్కి. వినోద్ ఫోన్ చేసి ఇలా అంటాడు, నాకు భయం వేస్తుంది, నేను ఒంటరిగా ఉన్నాను, మీరు తొందరగా రండి అని వినోద్ అంటాడు. దానికి ముకుంద్ ఇలా సమాధానం ఇస్తాడు, ఇక్కడ మేము వస్తుండగా ఆటో పంక్చర్ అయ్యింది, దాన్ని వేయించుకుంటున్నాం, వస్తాంలే, తొందరపడకు, భయపడకు, నీ రూమ్లో వెళ్ళి పడుకో అని చెబుతాడు ముకుంద్. ఇంకా వినోద్ సరే అని ఫోన్ కట్ చేసి వెళ్ళి తన రూమ్లో పడుకుంటాడు. ఇప్పుడు గజ్జల శబ్దం ఇంకా ఎక్కువగా రావటం గమనిస్తాడు వినోద్. నిండా రగ్గు కప్పుకొని పడుకుంటాడు వినోద్. అప్పుడే మెల్లగా పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు వినోద్. ఎడమవైపు తిరిగి పడుకుంటాడు వినోద్. తనకు తెలియకుండా తానే స్ట్రేట్గా అయిపోతాడు. అప్పుడు ఎవరో తన మీద వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. నా మీద నుంచి లేవు లేవు అని చాలా గట్టిగా అంటాడు. కానీ వినోద్ చేతులు మాత్రం కదలవు, కాళ్ళు కదలవు. ఎదపైన ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూద్దామన్నా చూడటానికి రావటం లేదు. కాళ్ళు కదుపుతామన్నా కదపటానికి రావటం లేదు. చేతులు కదుపుతామన్నా కదపటానికి రావటం లేదు. అప్పుడు వినోద్ అనుకుంటాడు, నేను ఖచ్చితంగా చనిపోతాను అని. కానీ అదే సమయానికి రూమ్ డోర్ టక్ టక్ అని మోగింది. అప్పుడు వినోద్ నిద్ర నుంచి తేలుకుంటాడు. నిద్రలోంచి తేలుకున్న వినోద్ వెళ్ళి రూమ్ డోర్ తీస్తాడు. చూస్తేనేమో ముకుంద్. ఏమైంది నీకు, అంత తొందరగా రమ్మని చెప్పావు, ఏం భయం వేసింది అని అడుగుతాడు ముకుంద్. జరిగిన విషయం మొత్తం చెప్తాడు వినోద్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పిన రియల్ హర్రర్ స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరికైనా ఇలా జరిగి ఉంటే నాతో షేర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అందులో మీరు మెసేజ్ చేయవచ్చు. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. బై బాయ్.